ఆంధ్రప్రదేశ్ మళ్లీ పారిశ్రామిక హబ్గా మారుతుందని గణాంకాలు చెబుతున్నాయా? గూగుల్, టీసీఎస్, రిలయన్స్ వంటి దిగ్గజాలు ఏపీ వైపు ఎందుకు చూస్తున్నాయి? 23 నెలల్లో 11 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం రాష్ట్ర చరిత్రలో రికార్డు కాదా? యువతకు లక్షలాది ఉద్యోగాలు కల్పించే ఈ పారిశ్రామిక విప్లవం ఎవరి విజయం? బిజినెస్ రీఫార్మర్ అవార్డుతో రాష్ట్రానికి గ్లోబల్ గుర్తింపు ఎలా లభించింది? ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పెట్టుబడుల స్వర్గధామంగా మారుతోంది. 17 SIPB సమావేశాల ద్వారా లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సుమారు 11 లక్షల ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమమైంది. బిజినెస్ రిఫార్మర్ అవార్డు గెలుచుకోవడం రాష్ట్ర ప్రతిష్టను పెంచింది. పారిశ్రామికవేత్తలకు నమ్మకం కలిగించేలా కొత్త పాలసీలు తెచ్చారు. దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25% ఏపీకే రావడం విశేషం. పారిశ్రామిక అభివృద్ధిలో ఏపీ అగ్రగామిగా దూసుకుపోతోంది. విశాఖపట్నం ఐటీ హబ్గా రూపాంతరం చెందుతోంది. టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభించడం ఐటీ రంగానికి ఊపునిచ్చింది. గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. క్యారియర్ ఏసీ, ఎల్జీ వంటి అంతర్జాతీయ సంస్థలు వస్తున్నాయి. రిలయన్స్ 1,00,000 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. ఐటీ ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం తగ్గనుంది. విశాఖను ప్రపంచ ఐటీ పటంలో నిలబెట్టే ప్రయత్నం జరుగుతోంది. యువత కోసం మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాల జాతర మొదలైంది. 15,941 టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు వేగవంతం చేశారు. కానిస్టేబుల్ పోస్టుల నియామకం పూర్తి చేసి శిక్షణ ఇస్తున్నారు. స్టైఫండ్ మొత్తాన్ని గణనీయంగా పెంచి అండగా నిలిచారు. 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయటం గొప్ప విశేషం. జూనియర్ లాయర్లకు కూడా గౌరవ వేతనం అందిస్తున్నారు. యువతకు ఉపాధి కల్పించడమే ఈ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం. ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుతో స్థానిక ఉపాధి పెరుగుతోంది. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ నినాదం సాకారమవుతోంది. చిన్న పరిశ్రమలకు ఎక్స్ట్రో ఖాతాల ద్వారా రాయితీలు ఇస్తున్నారు. కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ భారీ పెట్టుబడులు తెస్తోంది. గ్రీన్ ఎనర్జీ రంగంలో 90 గిగావాట్ల ఒప్పందాలు జరిగాయి. పర్యావరణ హితమైన అభివృద్ధికి ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. పారిశ్రామిక విప్లవం ద్వారా ఆర్థిక వ్యవస్థ బలపడుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకు కేంద్రంతో సమన్వయం చేసుకున్నారు. 11,440 కోట్ల రూపాయలతో స్టీల్ ప్లాంట్కు ఆర్థిక సాయం అందింది. కార్మికుల హక్కులను కాపాడుతూ ప్లాంట్ మనుగడకు కృషి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలను రాష్ట్రానికి సమర్థవంతంగా తెస్తున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోంది. పోస్టులు మరియు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఆర్థిక అభివృద్ధిలో ఏపీ 11.28% వృద్ధి రేటు సాధించింది. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మిస్తున్నారు. కేంద్రం గెజెట్ ద్వారా అమరావతికి శాశ్వత గుర్తింపు ఇచ్చారు. పాత్ హోల్ ఫ్రీ రోడ్లు మరియు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులతో రాష్ట్రం రూపురేఖలు మారుతున్నాయా? రాయలసీమ ప్రాజెక్టులకు 24,000 కోట్లు ఖర్చు చేయడం ద్వారా నీటి కష్టాలు తీరాయా? భోగాపురం విమానాశ్రయం మరియు కొత్త పోర్టుల నిర్మాణం ఏపీని ఎక్కడికి తీసుకెళ్తాయి?
అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మిస్తున్నారు. కేంద్రం గెజిట్ ద్వారా అమరావతికి శాశ్వత గుర్తింపు ఇచ్చారు. రాజధాని పనులు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభమయ్యాయి. క్వాంటమ్ వ్యాలీ భవనాలు అమరావతికి మకుటాయమానం కానున్నాయి. భవిష్యత్తు నగరం ఎలా ఉండాలో అమరావతి నిరూపిస్తోంది. రైతుల త్యాగాలకు ప్రభుత్వం సముచిత గౌరవం ఇస్తోంది. అమరావతి నిర్మాణం ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీకగా నిలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రహదారుల నెట్వర్క్ రూపురేఖలు మారుతున్నాయి. పాత్ హోల్ ఫ్రీ రోడ్ల కోసం 861 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. విజయవాడ మచిలీపట్నం 6 లైన్ల రోడ్లకు ఆమోదం లభించింది. బెంగళూరు అమరావతి హైవే పనులు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. హైదరాబాద్ చెన్నై బుల్లెట్ ట్రైన్కు పచ్చజెండా ఊపారు. గ్రామీణ ప్రాంతాల్లో 4000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తయింది. రవాణా వ్యవస్థ మెరుగుపడితేనే ప్రగతి సాధ్యమని ప్రభుత్వం నమ్ముతోంది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తి చేసి రికార్డు సృష్టించారు. నిర్వాసితుల పునరావాసం కోసం 2000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఉత్తరాంధ్రకు నీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రాజెక్టుల నిర్వహణకు 610 కోట్లతో మరమ్మతులు చేపట్టారు. సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించి రైతులకు అధికారం ఇచ్చారు. ప్రతి ఎకరానికి నీరు అందించటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇంటింటికి సురక్షితమైన తాగునీరు అందించే పథకం అమరజీవి జలధార. ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చేలా చర్యలు చేపట్టారు. రాయలసీమలో చెరువులన్నీ నింపి దాహార్తిని తీరుస్తున్నారు. హంద్రీనివా కాలువ విస్తరణ పనులు 100 రోజుల్లోనే చేపట్టారు. సాగునీటి రంగంపై 23 నెలల్లో 24,000 కోట్లు ఖర్చు చేశారు. నీటి వనరుల వినియోగంలో ఏపీ రోల్ మోడల్గా మారుతోంది. భవిష్యత్తులో నీటి ఎద్దడి లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారు. విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు ట్రూ డౌన్కు శ్రీకారం చుట్టారు. విద్యుత్ యూనిట్ కాస్ట్ తగ్గించి వినియోగదారులకు ఊరటనిచ్చారు. 20 లక్షల ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సోలార్ రూఫ్ టాప్ నిర్మిస్తున్నారు. బీసీలకు సోలార్ ప్యానెల్స్ కోసం అదనపు సాయం అందిస్తున్నారు. ఎనర్జీ ఎఫిషియన్సీలో ఏపీ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈవీ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ గ్రీన్ ట్యాక్స్ తగ్గించారు. సుస్థిరమైన ఇంధన వనరుల వైపు రాష్ట్రం అడుగులు వేస్తోంది. గత పాలన కంటే కూటమి ప్రభుత్వం ఏ విధంగా మెరుగైన ఫలితాలు చూపిస్తుంది? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం ప్రజల ఆస్తులకు ఎలా రక్షణగా మారింది? గంజాయి డ్రగ్స్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దే ఈగల్ టాస్క్ ఫోర్స్ సక్సెస్ రేట్లు ఎంత? మరో 3 ఏళ్లలో డబుల్ డిజిట్ గ్రోత్ సాధించాలన్న లక్ష్యం సాధ్యమేనా? 100% కృషి 100% ఫలితాలు. ఇది నవ్యాంధ్రకు కొత్త మార్కు కానుందా? మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 1035 సేవలు అందిస్తున్నారు. సాంకేతికతను సామాన్యుడికి చేరువ చేయడంలో ఏపీ నెంబర్ 1. డేటా డ్రివెన్ డెసిషన్స్ ద్వారా పాలనలో వేగం పెరిగింది. విపత్తు నిర్వహణలో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. పారదర్శకమైన బదిలీలు మరియు నియామకాలు జరుగుతున్నాయి. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు చురుగ్గా ఉంటున్నారు. క్షేత్రస్థాయిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని ప్రజలు అంటున్నారు.
స్కూళ్లలో విద్యుత్ ప్రమాణాలు పెంచేందుకు ముస్తాబు కార్యక్రమం చేపట్టారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ద్వారా తల్లిదండ్రులను భాగస్వామ్యులను చేశారు. 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రం ఉత్తమ ప్రదర్శన కనబర్చింది. సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ ద్వారా విద్యార్థులకు వస్తువులు ఇస్తున్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచడం జరిగింది. విద్యార్థుల ఆరోగ్యం మరియు విద్యపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. నాణ్యమైన విద్యే భావి భారత పౌరుల ఆస్తి అని ప్రభుత్వం నమ్మింది. వైద్య రంగంలో డీజీ హెల్త్ కేర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. గేట్స్ ఫౌండేషన్ మరియు టాటా సంజీవనితో ఒప్పందాలు చేసుకున్నారు. యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా అందరికీ వైద్యం అందుతోంది. ఆరోగ్యశ్రీ సేవలను మరింత బలోపేతం చేసి నిధులు కేటాయించారు. ప్రతి గ్రామంలో హెల్త్ క్లినిక్స్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. మందుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ లేని పోరాటం చేస్తున్నారు. గంజాయి మరియు డ్రగ్స్ను కూకటి వేళ్లతో సహా తొలగిస్తున్నారు. నేరాల రేట్ను తగ్గించడంలో పోలీస్ వ్యవస్థ విజయవంతమైంది. అగ్నిమాపక శాఖను 34 కోట్ల రూపాయలతో ఆధునీకరించారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక యాప్లు మరియు పెట్రోలింగ్ పెంచారు. రాష్ట్రంలో పెట్టుబడులకు శాంతి భద్రతలే మూలమని ప్రభుత్వం భావించింది. ప్రజలు స్వేచ్ఛగా భయం లేకుండా జీవించే వాతావరణం ఉంది. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ద్వారా పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చారు. డోర్ టు డోర్ చెత్త సేకరణకు స్వచ్ఛ రథాలను ఏర్పాటు చేశారు. 84 లక్షల టన్నుల లెగసీ వేస్ట్ను విజయవంతంగా తొలగించారు. పర్యావరణాన్ని కాపాడుతూ నగరాభివృద్ధిని సమతూకం చేస్తున్నారు. రాబోయే 3 ఏళ్లలో డబుల్ డిజిట్ గ్రోత్ సాధించటమే లక్ష్యం. 100% కృషి, 100% ఫలితాలు అన్నదే ప్రభుత్వం మార్క్. అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే చంద్రబాబు సంకల్పం. ఇది గడిచిన 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం సృష్టించిన అభివృద్ధి ప్రభంజనం. కేవలం 2 సంవత్సరాల కాలంలోనే ఇన్ని మార్పులు సాధ్యమా అని ఆశ్చర్యపోయేలా సంక్షేమం నుంచి సాగునీటి వరకు, అమరావతి నుంచి ఐటీ హబ్ వరకు ప్రతి రంగంలోనూ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. సంక్షేమం అంటే కేవలం నగదు బదిలీ మాత్రమే కాదు. పారిశ్రామికీకరణ ద్వారా ఉద్యోగాలు కల్పించడం, మౌలిక సదుపాయాల ద్వారా రాష్ట్ర అభివృద్ధి పథంలో ఉంచడం అని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిరూపించింది. స్వర్ణాంధ్ర సాకారం కావడానికి ఇది కేవలం పునాది మాత్రమే. రాబోయే 3 ఏళ్లలో డబుల్ డిజిట్ గ్రోత్తో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలవబోతుంది. 100% కృషితో సాగుతున్న ఈ ప్రయాణం రేపటి తరం భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుద్దని ఆశిద్దాం.